స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్న తమ్ముడైతే స్వామి మాల వేసుకున్నాడండి. సెకండ్ టైం వేసుకున్నాడు. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే విడుములు జరిగినాయి అనమాట. నేను మా అక్క పిల్లలు అందరం కలిసి విడుములకి అయితే వెళ్ళాము. వీడియో అయితే ఈరోజు అప్లోడ్ అవుతుంది, కానీ ఇది జరిగి గురువారమే అయిపోయినాయండి విడుములు. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడిలో అయినాయి. చూడండి, మా పిల్లలకైతే మొహమాటం, చాలా మొహమాట పడి స్వామికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకోండి అంటే అంతా ఒకసారి చూసేసి, అంటే మేము తీసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి స్వామికి అయితే బియ్యం తీసుకెళ్తామండి. విడుముల్లో కొంచెం వేస్తాము. కొబ్బరికాయల్లో అయితే నెయ్యి వేస్తాం కదా. నేను మా అక్క అయితే ఇప్పుడే గుడికి వెళ్ళాము. పువ్వులు కూడా పెట్టేసి స్వామికి, ఇదిగో మా పిల్లలు కూడా అయితే వచ్చేసారు. స్వామికి దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి ఏమైనా ఫ్రూట్స్ దారి పొడుగుతూ అందరు స్వాములు ఉంటారు కాబట్టి ఫ్రూట్స్ అయ్యే ఒకటి ఇచ్చామంటే మనకు అదో తృప్తి అనమాట. కన్యస్వాములకి అయితే ఇంకా ఇదిగా చేస్తారండి. మా పెద్ద తమ్ముడు అయితే కన్యస్వామి కాబట్టి ఫస్ట్ టైం వేసుకున్నాడు కాబట్టి కన్యస్వామి అనమాట. ఆయనకి ఇంకా ఈ డిసెంబర్ 8వ తారీఖుకి విడుములు. ఇప్పటికైతే మాకు ఇద్దరు తమ్ముళ్ళే కాబట్టి ఈయనైతే చిన్న తమ్ముడు అనమాట. దండలు అయితే వెళ్ళేటప్పుడు వేద్దామని అనుకున్నాం, కానీ అందరూ ఇంకా ఒక్కొక్కరుగా వేసేసారని చెప్పి వేసాము. పాపం దండలు అయితే మొయలేకపోతున్నారు స్వామి. వెళ్ళేటప్పుడు ఒక్కటి ఉంచుకొని మిగతాయి ఇంటికి గడప గట్ట అలా పెట్టుకోవచ్చు స్వామి, ఇచ్చేయండి అన్నాము. మా పిల్లలు వీడియో తీయమంటే అటు ఇటు తీస్తున్నారు. మమ్మల్ని అయితే తీయట్లేదని నేనైతే అరిసేసాను. మా మరదలు, నేను, మా అక్క స్వామికి అయితే దండం పెట్టేసుకొని, స్వామి శరణమయ్యప్ప, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేయండి స్వామి. అందరం అయితే ఇలా పిక్స్ తీసేసుకున్నాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ.